నమస్కారం. RR6 న్యూస్ కు స్వాగతం. పేదలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మనుబోలు బీసీ కాలనీలో పేదలకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో పెన్షన్లను 4000కు పెంచి అందజేస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు మన రాష్ట్రంలో పెన్షన్ అందజేయడం కూటమి ప్రభుత్వానికి సాధ్యమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని, ఉన్న అభివృద్ధిని కూడా అడ్డుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర రిపోర్టర్ రవి ఎమ్మెల్యే చేతుల మీదుగా విశాలాంధ్ర క్యాలెండర్ను ఆవిష్కరించారు. టీడీపీ నాయకులు మద్దినేని మస్తాన్ నాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు, రాజాగౌడ్, చల్లగిరి ప్రసాద్, రాయపాటి కిరణ్, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, వెందోటి భాస్కర్ రెడ్డి, కల్కికి వేణుగోపాల్ రెడ్డి, మురళీ నాయుడు, సుధాకర్ రెడ్డి, అమీర్ బాషా, ఏలూరు కోదండరామిరెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, నీటి సంఘ మెంబర్ పెనుబాక మహేష్, పవన్, జాకిర్ తదితరులు పాల్గొన్నారు. పేజీలు ఉంటాయి సార్, 12 పేజీలు ఉంటాయి సార్. పేజీలు నింపండి సార్, పేజీలు నింపండి సార్, పేజీలు సార్ సార్ అంకమ్మ గోవిందయ్య గెలవాలని కూడా తిరిగింది సార్. మీరు చంద్రబాబు పెద్ద ఆయన ఓటింగ్ పట్టుకోమని చెప్పు సార్. చవంచుపురం మల్లికార్జున రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీ ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేయాల్సింది. జనవరి 1 సెలవు దినం కాబట్టి 31వ తేదీ పంపిణీ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నెలకి 2700 కోట్లు పంపిణీ చేస్తున్నాం. వ్యాప్తంగా నెలకి 2700 కోట్లు పంపిణీ చేస్తున్నాం. గత ప్రభుత్వం యావరేజీ మేము ఇస్తున్న 2000కి 5 సంవత్సరాలు టైం పట్టింది వాళ్ళకి 1000 పెంచేదానికి. యావరేజ్ 500 రూపాయలు పెంచారు. వాళ్ళు నెలకి 1650 కోట్లు ఖర్చు పెట్టారు. మేము నెలకి 2700 కోట్లు ఇచ్చాం. సంవత్సరానికి ఇప్పుడు 3300 కోట్లు ఇస్తున్నాం. ఇప్పటికే 50,000 కోట్లు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. వాళ్ళు సంవత్సరానికి 1950 కోట్లు ఖర్చు పెట్టారు. 19,500. మేము 33,000 కోట్లు ఖర్చు పెట్టాం. వాళ్ళు 19,500 కోట్లు ఖర్చు పెట్టారు. డిఫరెన్స్ ఏంటంటే సంవత్సరానికి వాళ్ళకంటే 13,500 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చాం. ఒక్క సంవత్సరానికి 13,500 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తుండా, నెలకి మేము 2,700 ఇస్తున్నాం, వాళ్ళు నెలకి 1650 కోట్లు ఇచ్చారు. సంవత్సరానికి మేము 3,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, వాళ్ళు 19,500 కోట్లు ఖర్చు పెట్టారు. సంవత్సరానికి వాళ్ళకంటే 13,500 కోట్లు ఖర్చు పెడుతున్నాం.
ఇంచుమించు 5 ఏళ్లలో 65,000 కోట్లకు పైగా ఒక్క పింఛన్ల కార్యక్రమంలో గత ప్రభుత్వం 5 ఏళ్ల కంటే ఈ ప్రభుత్వంలో 65,000 crores ఎక్స్ట్రా ఖర్చు పెడతాం. 65,000 కోట్లు. ఇంకా తల్లికి వందనం ఆయన ఒక బిడ్డకి ఇస్తే మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. 10,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాం. ఈరోజు గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తున్నాం. అట్లే బస్సు ఫ్రీగా ఇస్తున్నాం. మహిళలకి ఉచితంగా ఇస్తున్నాం. దివ్యాంగులకి ఉచితం చేసేసాం. ఈరోజు పింఛన్లు మత్స్యకారుల పింఛని పంపిణీ చేస్తున్నాం. మీరు 10,000 ఇస్తే మేము 20,000 ఇస్తున్నాం. ఆ చేనేత కార్మికులకి పెంచేసేసాం. నువ్వు దేంట్లో మాకంటే వెల్ఫేర్లో ఎక్కువ చేసేవో చెప్పు. సంవత్సరం బడ్జెట్ చూసుకో. అందుకని వాళ్ళ పత్రిక చండాలమైన భాష, చండాలమైన వ్రాతలు. ఇది ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు ఒక పెద్ద ముసలాం చెప్పింది. ఇప్పుడు ఒక్క మనుబోలు మండలంలో ఈరోజు పంపిణీ 5,575 మందికి ఇస్తున్నాం. 2,45,18,000 ఇస్తున్నాం ఒక్క నెలకి మనుబోలు మండలానికి. దాదాపు సర్వేపల్లి నియోజకవర్గం నెలకి ఇస్తున్నాం. దీనికి ఏం సమాధానం చెప్తారు? సో ఇన్ని వెల్ఫేర్ చేసేది కాకుండా ఈరోజు శాఖలు మళ్ళీ తిరిగి బతికాయి. నువ్వు నీటిపారుదల శాఖ మూసేసావు, ప్లస్ R&B, ఇరిగేషన్, R&B, ఇంకోటి అగ్రికల్చర్. ఈ శాఖలన్నీ మూసేసావు. నేను మంత్రిగా ఉన్నా, నువ్వు మంత్రిగా ఉండవు. ఎన్ని రైతు రథాలు ఇచ్చావు చెప్పు. కాకాని గోవర్ధన్ నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా. ఊరికే నోరు పారేసుకునేది కాదు. వ్యవసాయ శాఖ మంత్రిగా నేను ఉన్నాను. 23,500 రైతు రథాలు ఇచ్చా. 23,500 నువ్వు ఎన్ని ఇచ్చావు చెప్పు నీ 2 yearsలో. మైక్రో ఇరిగేషన్, డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ కంట్రీలో ఫస్ట్ వచ్చాం. కంట్రీలో ఫస్ట్. మెకనైజేషన్ 650 కోట్లు ఖర్చు పెట్టాం. దాంట్లో ఫస్ట్ వచ్చాం. మైక్రో న్యూట్రియంట్స్ ఉచితంగా ఇచ్చాం నేను మంత్రిగా ఉన్నప్పుడు. నువ్వు ఎంత ఇచ్చావు చెప్పు. మైక్రో ఇరిగేషన్, మైక్రో న్యూట్రియంట్స్, మెకనైజేషన్ అన్నిట్లో నేను ముందు మిగిలా. నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా నువ్వేం చేసావు, నేనేం చేశానో కావాలంటే ఆ 2 ఏళ్ళు నీ 2 ఏళ్ళు తెప్పిస్తా. అటువంటి వాటి మీద మాట్లాడు. నోరు పారేసుకుంటే ఉపయోగం ఏంటి? మీరు భారీ దోపిడీ చేసి నువ్వు జైలుకి పోయించావు. నువ్వు భారీ దోపిడీ చేసి జైలుకి పోయించావు. యాంటిసిపేటరీ బెయిల్తో బతుకునేది యాంటిసిపేటరీ బెయిల్తో. నా మీద నువ్వు తప్పుడు కేసులు పెడితే వచ్చి నిలబడ్డా, పార్టీ ఆఫీస్లో నిలబడ్డా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా, వచ్చి దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేయమన్నా. తప్పుడు కేసులు పెట్టావు. 18 కేసులు పెట్టావు నా మీద. కానీ నోరు బారేసుకోవటం ఆపి. నిధి నోరుందని రోజు వాగబాకు. ఓకే, ఇస్తాను. దీనికి ఏం సమాధానం చెప్తారు? సో ఇన్ని వెల్ఫేర్ చేసేది కాకుండా ఈరోజు శాఖలు మళ్ళీ తిరిగి బతికాయి. నువ్వు నీటిపారుదల శాఖ మూసేసావు, ప్లస్ R&B, ఇరిగేషన్, R&B, ఇంకోటి అగ్రికల్చర్. ఈ శాఖలన్నీ మూసేసావు. నేను మంత్రిగా ఉన్నా, నువ్వు మంత్రిగా ఉండవు. ఎన్ని రైతు రథాలు ఇచ్చావు చెప్పు. కాకాని గోవర్ధన్ నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా. ఊరికే నోరు పారేసుకునేది కాదు. వ్యవసాయ శాఖ మంత్రిగా నేను ఉన్నాను.
23,500 రైతు రథాలు ఇచ్చా. 23,500 నువ్వు ఎన్ని ఇచ్చావు చెప్పు నీ 2 ఇయర్స్లో? మైక్రో ఇరిగేషన్, డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ కంట్రీలో ఫస్ట్ వచ్చాం. కంట్రీలో ఫస్ట్. మెకనైజేషన్ 650 కోట్లు ఖర్చు పెట్టాం, దాంట్లో ఫస్ట్ వచ్చాం. మైక్రో న్యూట్రియంట్స్ ఉచితంగా ఇచ్చాం నేను మంత్రిగా ఉన్నప్పుడు. నువ్వు ఎంత ఇచ్చావు చెప్పు? మైక్రో ఇరిగేషన్, మైక్రో న్యూట్రియంట్స్, మెకనైజేషన్ అన్నిట్లో నేను ముందు మిగిలా. నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా నువ్వేం చేసావు, నేనేం చేశానో కావాలంటే ఆ 2 ఏళ్ళు నీ 2 ఏళ్ళు తెప్పిస్తా. అటువంటి వాటి మీద మాట్లాడు. నోరు పారేసుకుంటే ఉపయోగం ఏంటి? మీరు భారీ దోపిడీ చేసి నువ్వు జైలుకి పోయించావు. నువ్వు భారీ దోపిడీ చేసి జైలుకి పోయించావు. యాంటిసిపేటరీ బెయిల్తో బతుకునేది యాంటిసిపేటరీ బెయిల్తో నా మీద నువ్వు తప్పుడు కేసులు పెడితే వచ్చి నిలబడ్డా, పార్టీ ఆఫీస్లో నిలబడ్డా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా, వచ్చి దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేయమన్నా. తప్పుడు కేసులు పెట్టావు, 18 కేసులు పెట్టావు నా మీద. కానీ నోరు బారేసుకోవటం ఆపి, నిధి నోరు ఉందని రోజు వాగబాకు. ఓకే.